అంచెలంచెలుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఏమంటే బుర్ర అంతా కూడా బురదతో నిండిపోయింది అని ఒక అటాక్ ని తెలుగుదేశం పార్టీ చేస్తుంది మీ పైన. ఎవరు నేను మార్నింగ్ చూసినట్టున్నాను. ఆర్కే కొత్త పలుకు అనుకుంటాను. దానిలో జగన్ బ్రెయిన్ అంతా బురదతో కూడింది అన్నట్టే. చాలా అంటే రాంగ్ ఏమంటాం దాన్ని పోలికని నేను భావిస్తాను. ఎవరి బ్రెయిన్ బురదలతో ఉండదు, ఎవరి బ్రెయిన్ ఉండదు. ఆ బ్రెయిన్ పదును పెట్టేదాన్ని బట్టి, తర్వాత బ్రెయిన్ వాడుకునేదాన్ని బట్టి బ్రెయిన్ క్వాంటిటీ క్వాలిటీ ఒకటే. క్వాలిటీ క్వాంటిటీ అంతా ఒకటే. క్వాలిటీ మారుతుంటుంది, మనం వాడేదాన్ని బట్టి క్వాంటిటీ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఎవరు చీఫ్ జస్టిస్ అయినా, ప్రధానమంత్రి అయినా, కూలోడైనా, ఎవడైనా కానీ క్వాంటిటీ సేమ్. బట్ దానిలో బురద ఉంది అంటే వీళ్ళు ఎక్కడ స్కాన్ చేశారో ఏమో నాకు తెలీదు. బురద ఉంటే ఇప్పుడు ఆ బురదను కూడా కరిగేస్తారేమో ఫైర్ ఇంజిన్లు పెట్టి, లేకపోతే ఏమన్నా. ఎనీహౌ, మనం విషయానికి వచ్చినట్టయితే విజయవాడకి వరద అనేది నాకు తెలిసినంత వరకు బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, ఇది కొన్ని మానవ తప్పిదాలతో కూడినటువంటి ఒక వ్యవహారం. నార్మల్గా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్స్ ఎక్కువ పనిచేస్తాయి. గవర్నమెంట్స్తో పాటు హెల్ప్ చేయడానికి ఎన్జిఓస్ ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఎన్జిఓ వ్యవస్థను మనం చంపేసాం కాబట్టి భారతదేశంలో నాకు తెలిసి బీజేపీ వాళ్ళ పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్జిఓ వ్యవస్థ అనేది, చారిటీ అనేది, లేకపోతే మిషనరీ యాక్టివిటీ అనేది, అయ్యో పాపం మనం కూడా అనేదాన్ని ఎక్కడో చచ్చిపోయింది. అందుకే మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన స్వభావం రీత్యా ఒకడే పనిచేస్తున్నట్టు కనపడతాడు. నార్మల్గా అయితే మీరు ఎక్కడన్నా గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం చూస్తే ఎన్జిఓస్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇలాంటివి వచ్చినప్పుడు. రెడ్ క్రాస్ వాళ్ళు ఇంకెవరు చేస్తున్నారు బాగా వినపడేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ? ఎందుకు పిలవలేకపోయారు? వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? సో నేను ఇది మ్యాన్ మేడ్ తప్పిదమని ఎందుకు అంటున్నానంటే, మనకు వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, మనకు అదే విధంగా నదులు ఉంటాయి. వర్షాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడో చోట కొట్టుకుపోతూనే ఉంటాయి. ఇది వెరీ ఫ్రీక్వెంట్ గా జరిగేటువంటి ఒక అంశం. అందుకే మనం కొన్ని వ్యవస్థల్ని ఎన్డీఆర్ఎఫ్ అని, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అని, వీటన్నింటినీ తయారు చేసుకొని పెట్టుకొని ఉంటాం. సో టు మానిటర్, టు రెగ్యులేట్ మ్యాక్సిమం ఆర్ టు ఎస్టిమేట్ ఏం జరగబోతుంది. వాతావరణ శాఖ మనకి ఎన్ఆర్ఎస్ ఎందుకు ఉంది అసలు మనకి ఎవ్రీడే? ఇప్పుడు సెల్ ఫోన్ లో ఓపెన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు ఏమైనా వర్షం ఏమైనా వస్తుందా? అవును. నో నీడ్ టు ఇంకోటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ ఏ యాప్ ఉంది అక్కడ. సో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి ఆ కెలామిటీ ఏదైతే ఉందో, ఇది సడన్ గా వర్షం వచ్చి అక్కడ వచ్చి కాదు కదా, సమ్వేర్ కుండపోతలాగా ఉండొచ్చు. కుండపోతలాగా ఒకేసారి హెవీ రెయిన్, అసలు ఆకాశాన్ని చిల్లుబడిందా అన్నట్టుగా పట్టడానికి మన క్లౌడ్స్ లో రకరకాల క్లౌడ్స్ ఉంటాయి. క్యూములో నింబస్ క్లౌడ్ అని ఒకటి ఉంటుంది. మీరు చూడండి, ఇది సెప్టెంబర్ 2వ తేదీ నాడే అంత ఎలుగులోకి వచ్చింది ఇక్కడ. సెప్టెంబర్ 2. అంతకుముందు సెప్టెంబర్ 2 ఈజ్ మండే. అంతకుముందు సండే దాని ఎఫెక్ట్ ఉంది, సాటర్డే దాని ఎఫెక్ట్ ఉంది, ఫ్రైడే నాడు చెప్పారు. అయినా సరే ప్రభుత్వం ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే సాటర్డే ఈవినింగ్ కి కాస్త వచ్చినట్టుంది. సండే అంటే సెప్టెంబర్ 2 ఈజ్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నువ్వు కోరిలేట్ చేయడం కోసం చెప్తున్నాను. ఆయన కూడా నిమ్లోకింబస్ క్లౌడ్స్ లో తన హెలికాప్టర్ చిక్కుకొని, అఫ్ కోర్స్ ఐ హావ్ గాట్ మై ఓన్ ఒపీనియన్, దాని మీద నాకు ఒక రిజర్వేషన్ ఉంది. అది జస్ట్ లైక్ దట్ అని కాదు, దాని వెనకాల కుట్ర ఉంది అనేది నా స్టిల్ ఎస్ బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, నాకు బీయింగ్ ఏ మెటలర్జికల్ ఇండస్ట్రీలో ఒక 18 years నేను సీనియర్ మేనేజర్ దాకా పనిచేసిన క్రమంలో ఐ నో వాట్ మెటీరియల్ బిహేవ్స్ ఇన్ వాట్ వే. టైటానియం ఎలా పనిచేస్తుంది, మ్యారేజింగ్ స్టీల్ ఎలా పనిచేస్తుంది, తర్వాత 304 స్టీల్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే నీకు స్పేస్లోకి పంపించే నీకు వ్యాక్యూమ్ పంప్స్ ఎలా పనిచేస్తాయి, లేకపోతే డబుల్ ఇంజిన్లో ఉండే హెలికాప్టర్లో ఉండే డబుల్ ఇంజిన్స్ ఎప్పుడు ఏది రియాక్ట్ అవుతుంది, ఏ మెటీరియల్, తర్వాత పైలట్ ఏం చేయాలి, హెలికాప్టర్లో విమానంలో ఉన్నటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయి. ఐ హ్యావ్ స్మాల్ నాలెడ్జ్, దో ఐఎమ్ నాట్ ఏ మెటలర్జికల్ మ్యాన్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ ఐ గాట్
నాకున్నటువంటి మిశ్రధాతు నిగమంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను 18 సంవత్సరాలు ఇంజనీరింగ్ తర్వాత చూసినటువంటి దానిలో రాజశేఖర రెడ్డి గారి మరణంలో ఖచ్చితంగా నిమ్లోనిమ్లోస్ కౌడ్స్ తోటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎందుకు సెకండ్ ఇంజిన్ హెలికాప్టర్లో పనిచేయకుండా పోయింది. అసలు దాని లాగ్ బుక్ హిస్టరీ తీస్తే హెలికాప్టర్ బయలుదేరేటప్పుడు దానిలో చెక్ పాయింట్స్ అని ఒక లాగ్ బుక్ ఒకటి ఉంటుంది. ఈ లాగ్ బుక్ లో ఎవడు చెక్ చేశాడు, ఎవడెక్కుతున్నాడు, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కాక్పిట్ లేదు అక్కడ, ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఊరుకున్నారో కూడా తెలియదు కొన్ని నిమిషాల్లో. కొంతమంది ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయారు. సో దాన్ని ఫాస్ట్ హిస్టరీగా తీసేశారు. బట్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ది క్యుములోనింబస్ క్లౌడ్స్ ఎక్కడో బుడమేరు అనే ఒక వాగున్న ప్రాంతంలో. నీకు కృష్ణా నది అంటే అది వస్తూ ఉంటుంది. మొన్న ఎవరో ఒక మిత్రుడు చెప్తూ నదికైతే ఒక డైరెక్షన్ ఉంటుంది, వాగుకి డైరెక్షన్ ఎవడు చెప్పాడు? వాగుకి కూడా డైరెక్షన్ ఇచ్చాం. మనం ఏం చేసామంటే అన్ని వాగుల్ని నదుల్లో కలపడం కోసం మనం చాలా సిస్టమేటిక్ చేసాం. బుడమేరుకి నీకు గండి పడింది 3 చోట్ల అనే ప్రాబ్లమే కానీ అది ఇట్ ఈస్ డైరెక్షన్ లేకుండా ఏం లేవు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ బుడమేరు విషయానికి వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ నీకు విజయవాడ పట్టణం మీదకి కొన్ని కాలనీలోకి ఎందుకు వచ్చింది? కొంతమంది చెప్తున్నారు బుడమేరుకి రెగ్యులేట్ చేయడం కోసం ఒక చోట ఒక 3 పాయింట్లు కలిసే చోట నీకు అక్కడ గేట్లు పెట్టారు. దాన్ని కూడా డైవర్ట్ చేసుకోవచ్చు. ఏ గేట్ ఎత్తితే ఎటు నీళ్లు పోతాయో కృష్ణా నదిలోకి పంపించుకోవచ్చు, లేకపోతే ఇంకొక చోట పంపించుకోవచ్చు. సో సిటీలోకి పంపించుకోవడానికి ఎవడు గేట్ ఎత్తరు కదా, గేట్ పెట్టరు కదా. సిటీలో పంపించడానికి గేట్ ఎందుకు ఉంటుంది? గేట్ పర్పస్ వేరు కదా. సో ఇక్కడ ఏం జరిగింది? సో చాలా మంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారి పొరపాటున గేట్ ఎత్తేసారు, అది కృష్ణాకు వచ్చేసింది. కృష్ణాకి రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది. ఇల్లు మునిగిపోవడం వల్ల ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చిన వల్ల ఆ గేట్ మూసేసి ఇంకో గేట్ ఓపెన్ చేశారు. రకరకాల స్టోరీస్ వచ్చేస్తున్నాయి. సో హియర్ అసలు ఇవన్నీ బయటకు రావాలంటే నేను నా ఫ్రెండ్ ఒక అతను ఇరిగేషన్ ఇంజనీర్ ఉన్నాడు, హూ ఈస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ బుడమేర్. నేను అడిగాను, దెర్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్నాడు. వాట్ ఇస్ ద మిస్టేక్ అంటే ఒక గేట్ తీసిపోయి ఇంకో గేట్ తీసి. ఓకే, అవును, గేట్ తీసినా టౌన్లోకి రాకూడదు మరి అప్పుడు. అంటే నీకు ఆ బుడమేరుకి నువ్వు వెళ్ళే పాత్ అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది. నీకు వాగులాగానే ఉంచితే బాగుండేది. వాక్కి మనం ఆనకట్టలు వేసినట్టు బిల్డింగ్స్ కట్టేసాం, తెగిపోయింది, అది పూడిపోయింది. అది పూడిపోయిన తర్వాత ఏమవుతుంది, నీకు నీళ్లు పైకి ఎక్కలేవు. ఎక్కలేని చోట ఏం చేస్తావు అంటే పల్లానికి వెళ్ళిపోతాయి. పల్లం ఎటుందంటే కాలనీ వైపు ఉంది. టక 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 జరిగిపోయింది. ఇది ఎప్పుడైతే జరిగిందో గేట్ ఆపారు. గేటు గండి పడింది. ఫోర్స్ కదా, టర్బులెన్స్ ఫోర్స్. నీకు వాటర్ ని మనం వాటర్ తోటి హైడ్రాలిక్ ఫోర్స్ తోటి మనం హైడ్రాలిక్ కరెంట్ తయారు చేస్తాం కదా, మోర్ పవర్ఫుల్ కదా. నీకు ఒక్కసారి తిరిగిందంటే కొన్ని కిలోవాట్ల విద్యుత్ శక్తి జనరేట్ అవుతూ ఉంటుంది, కాలిపోయినట్టుగానే ఉంటుంది. అంత వాటర్ అది తన డైరెక్షన్ తీసుకొని కాళ్ళ మీదకి వచ్చేసింది. సో ఈ డైరెక్షన్ తను వాగే ఎలా తీసుకుంది అంటే ఒరిజినల్ వాగిని నువ్వు ఎక్కడో బ్లాక్ చేసావు.